మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 124వ అధ్యాయం. మనుష్యులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మన పైన రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణంతోనే మృంగివేసియుందురు. కింది వచనాల్లో జల ప్రవాహముల గురించి దావీదు మాట్లాడుతున్నాడు. ప్రవాహములాగా జలములు ఘోషిస్తూ మన ప్రాణముల మీదుగా పొర్లిపారి ఉండును అంటున్నాడు. ఇక నిజంగా నీటి ప్రమాదం ఏదో దావీదు కలిగిందని కాదు దాని అర్థం. శత్రువు బారిన తను పడినటువంటి అనుభవాన్ని పలు విధములుగా పోలికలతో వివరిస్తున్నాడు. తను రాజుగా అభిషేకం చేయబడినటువంటి తొలిటి దినాల్లో ఈ కీర్తన రచించి ఉంటాడు అన్న అభిప్రాయం ఉంది. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో 17 నుండి 25 వచనాలు మనం గమనిస్తే, జనులు ఇజ్రాయేలు మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకోవడానికి ఫిలిష్తీయులు అందరూ వచ్చారట. దావీదు ఆ వార్త విని ప్రాకారం గల స్థలములకు వెళ్ళిపోయాడు. అయితే ఈ సందర్భంలో దావీదు దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేస్తున్నాడు. నేను ఫిలిష్తీయులకు ఎదురుగా వెళ్ళవచ్చునా? వారిని నా చేతికి నువ్వు అప్పగిస్తావా? దేవుడిని యెహోవా అంటున్నాడు, నిస్సందేహముగా వారిని చేతికి అప్పగించదని యెహోవా సెలవిచ్చాను. కాబట్టి దావీదు బయల్పే రాజమునకు వచ్చి అచ్చట వారిని హతం చేసి, జల ప్రవాహములు కొట్టుకొని పోనట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనం చేసిన అనుకుని ఆ స్థలమునకు బయల్పే రాజ్యం అని పేరు పెట్టాను. ఈ ఫిలిష్తీయులు దావీదును అంతం చేయటానికి జల ప్రవాహంలాగా వచ్చారట. మనం చదివినటువంటి ఈ లేఖనం 124వ కీర్తనలో 2 మార్లు దావీదు అంటున్నాడు, యెహోవా మనకు సహాయం చేసి ఉండని ఎడల. యెహోవా తన భక్తులకు సహాయం చేస్తున్నాడు, ఓకే. అయితే ఇక్కడ మనం ఏం నేర్పించబడుతున్నాము? దావీదు దేవునిపై ఎలా ఆధారపడుతున్నాడో మీరు చూడండి. దావీదు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. తాను బాలుడుగా ఉన్నప్పుడే సింహాన్ని ఎలుగును చంపినటువంటి అనుభవం ఉంది. తాను ఇంకా చిన్నవాడుగా బాలుడుగా లేదా యవనస్తుడిగా ఉన్నప్పుడే గొల్యాతును చంపినటువంటి అనుభవం ఉంది. తానెంతో పరాక్రమం కలిగినటువంటి ఒక యుద్ధ వీరుడిగా తయారయ్యాడు. కానీ అతడు ప్రతి క్షణం ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడుతున్నటువంటి వైనం. 1 సమూయేలు 23వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో ఫిలిష్తీయులతో యుద్ధం చేసి కెయీలను రక్షించే విషయంలో యెహోవా యొద్ద విచారిస్తున్నాడు. సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయం మొదటి వచనంలో యూదా పట్టణములలో ఏ పట్టణానికి తాను వెళ్ళాలి అని యెహోవా యొద్ద అడుగుతున్నాడు. తనతో సైన్యం ఉన్నా, తనకు సామర్థ్యం ఉన్నా, నిత్యము యెహోవాను తన పైన కాపరిగా ఉంచుకున్నాడు. శత్రువు మీదకి వెళ్ళు అంటే తనకంటే శత్రువు బలంగా ఉన్నా, తనతో ఉన్న మనుషులు భయపడినా దేవుని మాటకు లోబడి వెళ్ళాడు. తాను జయించగలిగిన సత్తా ఉన్నా దేవుని నో చెబితే శత్రువు మీదకి వెళ్లకుండా ఆగిపోయాడు. తాను దేవునితో నడిచినటువంటి విధం ఇది. ఇక 124వ కీర్తనలో 6-7 వచనాలుగా మీరు చూడండి. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందునుగాక. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగానుల ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాం. తానున్న ప్రమాదం యొక్క తీవ్రతను మనము గ్రహించడానికి ఇలా వివరిస్తున్నాడు. వాస్తవంగా వేటగాని ఉరిలో నుండి తప్పించబడేది ఏంటి? మనుషులను ఎవరైనా వేటాడతారా? శత్రువులు వడ్డుతున్నది ఉరి అని తాను ఒక పక్షిగా పోల్చుకుంటూ, లేదా వేటాడుతున్న క్రూర జంతువుల నోటికి చిక్కని లేళ్ళు జింకల వలె క్షణంలో తప్పించబడినట్టుగా వివరిస్తున్నాడు. ఇక్కడ దేవుని పిల్లలు గమనించాల్సిన విషయం ఒకటి ఏంటంటే, దావీదు భౌతికంగా రాజుగా ఉన్నాడు కనుక అతనికి భౌతికంగానే యుద్ధాలు జరుగుతున్నాయి. అయితే ఈ ఆధ్యాత్మికమైనటువంటి యాత్రలో మన కంటికి కనిపించకుండా ఈ ప్రపంచంలో, ఈ రహస్య ప్రపంచంలో మనకు తెలియకుండానే ఎన్నో యుద్ధాలు, పోరాటాలు జరుగుతుంటాయి. లూకా సువార్త 22వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు చూడండి, సీమోను పేతురుతో ఇలాగ అంటున్నాడు. 31వ వచనంలో, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనిను గాని నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. పేతురును సాతాను కోరుకున్నాడట. ఆ విశ్వాసాన్ని పాడు చేసేదానికి జల్లి పెట్టాడట. ఈ అంశాలు పేతురికి ఏం తెలియదు. రహస్యంగా జరుగుతున్నటువంటి ఈ స్పిరిచువల్ బ్యాటిల్స్లో ప్రభు ప్రార్థించకపోతే అక్కడ పేతురుకు ప్రమాదం జరిగేది. కీర్తన 91లో మీ పాదములకు రాయి తగలకుండా నేను నా దూతలకు ఆజ్ఞాపించి ఉన్నాను అంటే ప్రతిదినం మన కళ్ళకు దూతలు కనబడుతున్నారా?
కానీ ఆ వాగ్దానం, ఆ వాక్యం నెరవేర్చబడుతుంది కదా. అపోస్తలుడైన పౌలు కూడా సంఘంతో మాట్లాడుతున్నప్పుడు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 12వ వచనంలో అంటున్నాడు, ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. ఫిజికల్గా మన కంటికి ఈ ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మల సమూహములు కనబడకపోయినా ప్రతిదినం మనం పోరాటం వారితోనే. మనకు తెలియకుండానే, మన కంటికి కనిపించకుండానే శత్రువు మన మీద చేస్తున్న ప్రతి దాడిలో దేవుడు మనల్ని ఎలాగ సంరక్షిస్తున్నాడు, తన దూతల్ని పంపి ఎలా కాపాడుతున్నాడు. 7వ వచనంలో భక్తులు అంటున్నాడు, 124వ కీర్తన 7వ వచనంలో, ఉరి తెంపబడిను మనం తప్పించుకొని ఉన్నాం. ఓ వైపున శాశ్వతమైనటువంటి పరిష్కారం దొరికింది, పాపము మరణము అనే ఉరిని ఎలాగో మనం తప్పించుకున్నాం. అయితే క్రీస్తు రాకడ వరకు మన ఆత్మీయ జీవితాల్లో ఎదురవుతున్నటువంటి ఈ వేటగాని ఉరిలో నుండి మనము తప్పించుకోబద్దులముగా ఉన్నాం. ఓ వైపున దేవుని మనం మొరపెట్టాలి, ప్రార్థించాలి. అలాగే ఈ అంత్యదినములలో మరి ముఖ్యంగా ఆధ్యాత్మికమైనటువంటి మెలకువ ఒకటి అవసరమై ఉంది. సామెతల గ్రంథము 6వ అధ్యాయంలో 5వ వచనం ఇలాగ అంటుంది, వేటగాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లును ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకొనుము. తప్పించుము అని ప్రార్థించట్లేదు, తప్పించుకొనుము అని చెబుతున్నాడు, పురికొల్పుతున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 16వ వచనంలో ప్రభు చెబుతున్నాడు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనక పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటులై ఉండుడి. మరి దీని అర్థం ఏంటి? పావురం వల్ల నిష్కాపట్యం కలిగి ఉండాలి, దట్స్ గుడ్, ఓకే. మరి విష జంతువు మనము పాముతో ఎందుకు పోల్చబడుతున్నాం అంటే దానికి ఉన్నటువంటి వివేకం అక్కడ కనబడుతుంది, క్షణంలో మాయమవుతుంది. అది తప్పించుకునేటువంటి వైనం. అది ఏదేమైనా ఈ సమస్య అన్నిటి మధ్యలో మనకు తోడైనటువంటి దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. క్రీస్తు రాకడ వరకు ఆయన మిమ్మల్ని భద్రపరచును గాక. గాడ్ బ్లెస్ యూ.